ఇప్పుడు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ధనుస్సు రాశి వారి జాతక బలం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎలా ఉందో చూద్దామండి. ధనుస్సు రాశి వారి జాతకంలో 6 గవ్వలు పడ్డాయండి. పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. మూలా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మూల నక్షత్రం వారికి మా జ్యోతిష బలం చూడాలంటే మాత్రం ఆరంభ సురత్వం ఉంటుందండి. మూల నక్షత్ర జాతకం సామాన్యమైన జాతకం కాదండి. ముఖ్యంగా సరస్వతి దేవత జాతకం అండి వారిది. సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం, కానీ ఆలోచన శక్తి చాలా ఉంటుంది, ఆచరించే శక్తి చాలా ఉంటుంది. కానీ మాత్రం గ్రహబలం మంచిగా లేదు కాబట్టి వారికి గవ్వల శాస్త్ర ప్రకారం గ్రహబలం మంచిగా లేదు కాబట్టి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరి నమ్మని ఆలోచన ఉంటుంది. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దో అలాంటి ఆలోచన ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాత్రం సరైన సఖ్యత ఉండదండి. అలాగే మిత్ర భేదాలు ఉంటాయి. మిత్ర భేదాలంటే మాత్రం చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నవారు విడిపోవటం కానీ, లేదా వారితో మాట పరిచయాలు దూరం చేసుకోవడం కానీ, అలాగే తల్లి తరపు వారితో కానీ తండ్రి తరపుతో కానీ విరోధాలు తెచ్చుకోవడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇంకా ధనపరంగా కూడా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఒక్కోసారి లక్షల్లో కనబడతాయి, ఒక్కోసారి 100 రూపాయల చేతిలో కూడా ఉండవు, ఒక్కోసారి వేలలో కనబడతాయి, ఒక్కోసారి 10 రూపాయలు కూడా చేతిలో కనబడవు. కానీ రుణ చిక్కులు వీరికి తప్పవండి. గృహంలో ఆకస్మికంగా మాత్రం కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా గృహ మార్పిడి కూడా అయ్యే అవకాశం ఉందండి. ధనుస్సు రాశి వారి జాతక బలానికి వారు ఉండే స్థానం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఊరు కావచ్చు, ప్రాంతం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, జిల్లా కావచ్చు, దేశమే కావచ్చు, ఆకస్మికంగా మారే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం చిక్కులు, చికాకులు తప్పవండి. వ్యాపారస్తులకు చూడాలంటే మందగోడితనం ఉంటుందండి. రాజకీయ నాయకులకు మాత్రం సర్వ అరిష్టం ఉంటుందండి. వారు ఏది పట్టినా కూడా వివాద యోగ బలమే ఉంటుంది. వారు మంచి చేయాలనుకున్నా చెడు జరిగే అవకాశం ఉంటుందండి. కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది ధనుస్సు రాశి వారు పేరు మీద. కలి ప్రభావం అంటే ఈ కలియుగంలో మాత్రం ఏది మంచి చేసినా కూడా మాత్రం చాలా వరకు మాత్రం మంచి చేసిండా అనుకోరు, అమాయకుడు అనుకుంటారు. అసలు ప్రభావం కనిపిస్తుంది వీరి పేరు మీద. ముఖ్యంగా నమ్మిన వారితో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కళ్యాణ విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కానీ మాత్రం పురుషులకు ఇబ్బంది ఉంటుందండి. ఈ చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయటం చాలా వరకు మంచిది. అలాగే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయటం, అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి ధనుస్సు రాశి వారి పేరు మీద. ధనుస్సు రాశి పేరు మీద చూడాలంటే రెండవసారి గవ్వలు వేసినా కూడా 6 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా ఈ 6వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి. రాక్షస వర్గ యోగ బలం అండి. రాక్షసులకు గురుడు శుక్రగ్రహం అండి. ఈ శుక్రగ్రహం వీరికి వదిలిపెట్టట్లేదు కాబట్టి కళాకారులకు మాత్రం తిరుగు ఉండదండి. కళాకారులకు, క్రీడాకారులకు మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది. నిన్నటి దాకా ఏ ముఖ పరిచయం లేని వారు కూడా మాత్రం ఆకస్మికంగా వారికి మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయండి. వారి ప్రతిభ అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, నిర్మాతలు, డైరెక్టర్లు, అలాగే సినీ వర్గానికి సంబంధించిన నటీనటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, గాయకులు కావచ్చు, అలాగే మాత్రం సాంకేతిక నిపుణులు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయండి. టీవీ కళాకారులు కూడా. కానీ బుల్లితెర కావచ్చు, వెండితెర కావచ్చు, అందరికీ సర్వశుభాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. ఆ సర్వశుభాలు కలగడానికి ముఖ్యంగా కారకురాలు మాత్రం అమ్మవారు గాయత్రీదేవిని, అలాగే సరస్వతి దేవిని, అలాగే మాత్రం అన్నీ ఉన్నా కూడా మాత్రం లక్ష్మి కూడా తోడు ఉండాలి కాబట్టి ఆ ధనలక్ష్మి దేవతని కూడా ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. చేస్తే మాత్రం వారికి తిరుగు ఉండదు. వారి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి అవకాశాలు వస్తూ మాత్రం రివర్స్ అవుతున్నవారు, అవకాశాలు వచ్చి త్రుటిలో పోతున్నవారు, అలాంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే శ్రీకృష్ణుని ఆరాధన చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. మరి జాతక బలానికి అలాగే గురు దత్తాత్రేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది.
నాగేంద్రుడిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. ముఖ్యంగా గొప్ప కళాకారుడు మాత్రం నటరాజస్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవు. వచ్చినా సరే మాత్రం మనం తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చాలా వరకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. ఇక వ్యాపార పరంగా చూడాలంటే వీరికి మాత్రం మిశ్రమ ఫలితమే ఉంటుందండి. కొందరు వ్యాపారస్తులకు మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు ఉష్కరిస్తే రాలన్నంత వ్యాపార బలం జరుగుతుంది. కొందరికి మాత్రం ఈగలు కొట్టుకున్నట్టు వ్యాపారం ఉంటుందండి. చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే వ్యవసాయదారులు కూడా అంతగా కలిసి రాదండి. విదేశానం యోగబలం, స్వదేశన యోగబలం చేయాలనుకునే వారికి సరిసమాన యోగబలం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. ఇంట్లో మాత్రం మనశ్శాంతి ఉండదు. పర్సనల్ లైఫ్లో కూడా మనశ్శాంతి ఉండదు. ప్రేమ వ్యవహారంలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యువతులు కావచ్చు, యువకులు కావచ్చు, చాలా వరకు మాత్రం వీరు జాగ్రత్తలు పాటించడం మంచిది. ధనుస్సు రాశి వారు తగు జాగ్రత్తలు పాటిస్తారు, కానీ ఎంత జాగ్రత్తల పరులు కూడా మాత్రం దురదృష్టం చెప్పిరాదండి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం అనుకున్న పని సాధించాలంటే మాత్రం ఈ నెల చాలా వరకు మాత్రం విధాన యోగ బలం నడవటం మంచిది. అలాగే దసరా ఘడియలో మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేయటం మంచిది. అమ్మవారిని పూజ చేయటం నవరాత్రులు మంచిదండి. ముఖ్యంగా సప్తమి రోజు సరస్వతి దేవతని ఆరాధన చేయటం, దుర్గాష్టమి రోజు కనకదుర్గమ్మని ఆరాధన చేయటం, అలాగే మహానవమి రోజు సర్వదేవతల్ని ఆరాధన చేయటం, అలాగే విజయదశమి రోజు ఏదైనా ఒక కార్యం మీరు తరించటం తప్పకుండా వీరికి విజయప్రాప్తిరస్తు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. 2 సార్లు గవ్వలేస్తే 6 గవ్వలు 12 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి 3వ సంఖ్య మాత్రం వీరికి చాలా వరకు మాత్రం లక్ష్మీఫలమైన సంఖ్య కానివ్వండి. రుణ చిక్కులు అయితే తొలగవండి వీరి పేరు మీద. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి. వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కావచ్చు, రెవెన్యూ రంగం వారు కావచ్చు, అలాగే మాత్రం మున్సిపాలిటీ రంగం వారు కావచ్చు, నీటిపారుదల సంఘం వారు కావచ్చు, అలాగే మాత్రం ముఖ్యంగా ఆర్టీసీ రంగం వారు కావచ్చు. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఒక డిపార్ట్మెంట్ చెప్పాలంటే కనీసం ఒక 100 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. అందరికీ మాత్రం ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఎవరు వృత్తి వాళ్లకు దేవుళ్లతో సమానం తప్ప ఎవరు వృత్తి వాళ్ళకు దేవుడితో సమానం. కాబట్టి వారి జ్యోతిష బలాన్ని మాత్రం వారి వృత్తిని దైవంలా భావించి వారు నడిస్తే వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. అలాగే కార్యసాధకుడు, అలాగే మాత్రం శ్రమకారకుడు అని శనీశ్వరుని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేయించడం చాలా వరకు మంచిదండి. జీవరాశిలో యోగబలంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెండి బంగారం అచ్చుబాటు ఉండదు వీరి జాతక బలానికి. వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు తప్పవండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో మాత్రం పెద్దల ఆస్తుల్లో రుణాలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే వీరు చాలా వరకు ఓపిక తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం చూడాలంటే ఆలోచన శక్తి చాలా ఉంటుందండి. ఆచరించే శక్తి కూడా చాలా ఉంటుంది. నలుగురు గురించి ఆలోచించే శక్తి చాలా ఉంటుంది. సమాజపరంగా కావచ్చు, అలాగే మాత్రం కుటుంబ పరంగా కావచ్చు, దైవపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అందరి గురించి ఆలోచించే శక్తి ఉంటుంది. అలాగే ఆచరించే శక్తి ఉంటుంది. ముఖ్యంగా వీరి ధర్మం వీరిని కాపాడే అవకాశం ఉంటుంది. వీరి పని వీరిని కాపాడే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద 15 గవ్వలు పడ్డాయండి. మొదటిగా 6 గవ్వలు, రెండవసారి 6 గవ్వలు, మూడవసారి 3 గవ్వలు, 15 గవ్వలు పడ్డాయి. ఎలా చూసినా వీరికి 6వ సంఖ్య వదిలిపెట్టట్లేదండి. అమ్మవారిని పూజ చేయడం ఖచ్చితంగా మంచిది ఈ దసరా గడియాల. కానీ వీలైతే 9 రోజులు పూజ చేయాలండి. వీలు కాకుంటే 3 రోజులన్నా పూజ చేయాలి. చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.